మాట వినాలి అని చెప్పడమేనా, మీరు మాట మీద నిలబడరా అంటూ వీరమల్లు రాకపై అసహనంగా ఉన్నారు పవన్ ఫ్యాన్స్. రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతోంది. దీనిని హరిహర వీరమల్లు అనడం కంటే వాయిదాల వీరమల్లు అనడం బెటర్ అంటున్నారు ఆడియన్స్. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వరు, సినిమా కంప్లీట్ అవ్వదు. కానీ ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ నిర్మాత నుంచి కొత్త రిలీజ్ డేట్స్ వస్తూ ఉంటాయి. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మళ్లీ అదే టెన్షన్. హరిహర వీరమల్లు సినిమా విషయంలో గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న సిచ్యువేషన్ ఇది. దీంతో సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది అంటున్నారు పవన్ ఫ్యాన్స్. దీంతో హరిహర వీరమల్లు థియేటర్స్ లోకి వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఆలోచనలోకి వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ హరిహర వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో 2020 సెప్టెంబర్లో PSPK 27 గా ఈ ప్రాజెక్టు మొదలైంది. 2022 జనవరి 14 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందుగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత 29 ఏప్రిల్ 2022 రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చినా, మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీలను టేకప్ చేయడం, ఆ తర్వాత కొన్నాళ్లకు ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. అప్పట్నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న ఈ సినిమాను 2025 మార్చ్ 28కి ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని ముచ్చటగా మూడోసారి కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. రిలీజ్ డేట్లను పోస్ట్ పోన్ చేసుకుంటూ 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంది హరిహర వీరమల్లు సినిమా. రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండడం, డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావడంతో సినిమా నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకుని వీరమల్లును ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్నారు. మూడోసారి అనుకున్న రిలీజ్ డేట్ 2025 మార్చి 28న ఈ సమ్మర్ స్టార్టింగ్ లోనే థియేటర్స్ లోకి రావాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా బ్రేక్ పడడంతో ఈ రిలీజ్ డేట్ నుంచి వీరమల్లు తప్పుకుంది. సమ్మర్ స్టార్టింగ్ లో రాకపోయినా ఎండింగ్ లో అయినా వీరమల్లు రాక ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. అందుకు తగ్గట్లే ఈసారి మాట తప్పే పరిస్థితి ఉండదు అంటూ మే 9న రిలీజ్ చేస్తామని సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత AM రత్నం. సినిమా రీ రికార్డింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నా పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తోంది వీరమల్లు టీం. ఈ టైంలోనే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడడం, ఇండియా తిరిగి వచ్చినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో పవన్ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో మే 9న వీరమల్లు థియేటర్స్ లోకి వచ్చేది కష్టమే అనే చర్చ జరుగుతోంది.